పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలలో మనం గమనించినట్లయితే చదవండి. యొక్క వాక్య భాగాన్ని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. ಜ್ಞಾನೋಕ್ತಿಯು 3ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ನಿನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳದೆ నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. ಪೂರ್ಣ ಮನಸ್ಸಿನಿಂದ ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸವಿಡು. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ನಿನ್ನ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ವಿಧೇಯನಾಗಿರು. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంటే, ಆವಾಗ ಆತನು ಏನು ಮಾಡುತ್ತಾನಂದ್ರೆ, నీ మార్గాలన్నిటినీ ఆయన సరళం చేస్తాడు. ಆತನು ನಿನ್ನ ಮಾರ್ಗಗಳನ್ನು ಸರಾಗ ಮಾಡುವನು. చాలా మంది ఏమనుకుంటారంటే, ಬಹಳ ಜನ ಏನೆಂಬುದಾಗಿ నేను ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ, జ్ఞానిని కదా అని అనుకుంటూ ఉన్నారు. ನಾನು ಜ್ಞಾನವುಳ್ಳವನು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుట, ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಇದ್ದುಕೊಂಡು ಕೆಟ್ಟತನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುವುದು, దానినే జ్ఞానం అంటారు. ಅದನ್ನೇ ಜ್ಞಾನ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ఈ వాక్య భాగాలలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇರುವುದಾದ್ರೆ, ఒక మనిషి ఒక దేవుని యొక్క బిడ్డ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ದೇವರ ಮಗು సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ತನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದು. దేవునిని పూర్ణ హృదయముతో ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. ದೇವರಲ್ಲಿ ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದ ಆತನಲ್ಲಿ ನಾವು ವಿಧೇಯರಾಗಿರಬೇಕು. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి, ನಿನ್ನ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ವಿಧೇಯನಾಗಿರಬೇಕಾಗಿದೆ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. ನಿನ್ನ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ವಿಧೇಯನಾಗಿರಬೇಕಾಗಿದೆ. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, మన ప్రవర్తన అంతటి యందు ನಮ್ಮ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ನಾವು ವಿಧೇಯರಾಗಿರಬೇಕು. ప్రతి ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకొని, ನಮ್ಮ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಬಹಳ ಎಚ್ಚರವಾಗಿದ್ದುಕೊಂಡು, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರು ಅಂದ್ರೆ, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ಆತನು ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ಆತನ ಅಧಿಕಾರದಲ್ಲಿ ನಾವು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఈ లోకంలో మనం గమనించినట్లయితే, ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, అధికారాలు చాలా ఉన్నవి. ಅಧಿಕಾರವು ಬಹಳಷ್ಟಿವೆ. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అధికారం ఉన్నది. ರಾಜಕೀಯ ನಾಯಕರು ಅವರ ಅಧಿಕಾರವಿದೆ. ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ಒಬ್ಬ ಸರ್ಕಾರಿ ಅಧಿಕಾರಿಗಳು ಕೂಡ ಇದ್ದಾರೆ. కానీ రాబోతున్న దినాలలో, ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ అధికారాలన్నిటినీ ಎಲ್ಲಾ ಅಧಿಕಾರವನ್ನು సర్వాధికారిగా దేవుడు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ಆತನೇ ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾಗಿ ಆಳ್ವಿಕೆ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఒక ఛాన్స్ దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ಯಾಕೆ ಈ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಆತನೊಂದು ಚಾನ್ಸ್ ಅನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అధికారులు నియమించి ఉన్నాడు, రాజకీయ నాయకులను దేవుడు నియమించి ఉన్నాడు. ಅಧಿಕಾರಿಗಳನ್ನು, ರಾಜಕೀಯ ನಾಯಕಿಗಳನ್ನು ದೇವರು ನೇಮಿಸಿದ್ದಾನೆ. ఈ ప్రపంచాన్ని మనుషులకు దేవుడు అప్పజెప్పి ఉన్నాడు. ಈ ಒಂದು ಲೋಕವನ್ನು ಮನುಷ್ಯರ ಕೈವಶವಾಗಿ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ಅವರು ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಪರಿಪಾಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ತಮ್ಮ ಸ್ವಬುದ್ಧಿಯಿಂದ ಅವರು ಈ ಒಂದು ಲೋಕವನ್ನು ಆಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి, వాళ్ళ ప్రవర్తన బాగలేదు. ಅವರ ಒಂದು ನಡವಳಿಕೆಯು ಸರಿಯಾಗಿಲ್ಲ. అందుకనే ఒక ఎగ్జాంపుల్గా ఈ అధికారులను, ఈ రాజకీయ నాయకులను దేవుడు నియమించి ఉన్నారు. ಆದ ಕಾರಣದಿಂದಲೇ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಗಳನ್ನು, ರಾಜಕೀಯ ನಾಯಕರನ್ನು ದೇವರು ನೇಮಿಸಿದ್ದಾನೆ. సంఘముగా కూడుకున్న మన జీవితంలో
ಸಭೆಯಾಗಿ ಕೂಡಿ ಬಂದಂತ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ దేవుని చేత రక్షించబడిన విశ్వాసిగా పిలువబడుతున్న నీ జీవితంలో ದೇವರ ಮಗು ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುತ್ತಿರುವಂತ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ నీ ప్రవర్తన అంతటి యందు ನಿನ್ನ ಎಲ್ಲಾ ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ವಿಧೇಯನಾದರೆ రాబోతున్న యొక్క దినాలలో ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉంటావు. ನೀನು ಕರ್ತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರುವವನಾಗಿದ್ದಿ. నీ ప్రవర్తన ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోకపోతే, ನಿನ್ನ ಒಂದು ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನೀನು ಒಪ್ಪಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ ఆ రాజ్యంలో నువ్వు ఉండవు. ಆ ಒಂದು ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀನು ಇರುವುದಿಲ್ಲ. దేవుని యొక్క రాజ్యమును గురించి ఒక అవగాహన కలిగి ఈ దినాన మనం నడిపించబడాలి. ಪರಲೋಕದ ರಾಜ್ಯದ ನಿಮಿತ್ತವಾಗಿ ಒಂದು ವಿಚಾರ ಅಥವಾ ಅವಗಾಹನವು ನಮಗೆ ಇರಬೇಕಾಗಿದೆ. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, ಪವಿತ್ರ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ సొలొమోనుకి దేవుడు ఒక రాజ్యాన్ని అప్పజెప్పాడు. ಸೊಲೊಮೋನನಿಗೆ ಒಂದು ರಾಜ್ಯವನ್ನು ದೇವರು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ సొలొమోనును దేవుడు జ్ఞాపకం చేసుకుని ಸೊಲೊಮೋನನನ್ನು ದೇವರು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು వాగ్దానం చేసిన ప్రకారముగా, ಆತನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಪ್ರಕಾರವಾಗಿ దేవుడు అతనికి ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యాన్ని దేవుడు అప్పజెప్పి ఉన్నాడు. ಆತನಿಗೆ ಒಂದು ರಾಜ್ಯವನ್ನು, ಒಂದು ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ದೇವರು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చాలా రోజులు దేవుని మీద ఆధారపడి అభిషేకించబడి జ్ఞానముతో తన ప్రజల్ని చక్కగా పరిపాలన చేశాడు. ಆತನು ಅಭಿಷೇಕದಿಂದ, ಜ್ಞಾನದಿಂದ ಆ ಒಂದು ರಾಜ್ಯವನ್ನು ಆತನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ రాను 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 అతని జ్ఞానము ఎక్కువైపోయి, అతి జ్ఞానము, అతి తెలివి ఎక్కువైపోయి, ಆತನು ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಆತನ ಜ್ಞಾನವು ಹೆಚ್ಚಾಗಿ ಅಥವಾ ಅತಿ ಬುದ್ಧಿ ಹೆಚ್ಚಾದವನಾಗಿದ್ದುಕೊಂಡು తన స్వబుద్ధి మీద ఆధారపడుతూ ఉన్నాడు. ಅವನು ತನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯಲ್ಲಿ ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంతకు ముందు దేవుని మీద అతను ఆధారపడేవాడు. ಇನ್ನು ಮುಂದೆ ಇದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಅವನು ದೇವರ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. అతని కాలు చిక్కబడుకున్నట్లుగా, ಆತನ ಕಾಲು ಯಾವುದರಲ್ಲಿಯೇ ಸಿಕ್ಕಿಕೊಳ್ಳದಂತೆ ఆయన సొలొమోన్ రాజ్యాన్ని, ప్రజలందరినీ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ಸೊಲೊಮೋನನ ರಾಜ್ಯವನ್ನು ಮತ್ತು ಸೊಲೊಮೋನನನ್ನು ದೇವರು ಕಾಪಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడక, ಯಾವಾಗ ದೇವರ ಮೇಲೆ ತಾನು ಆಧಾರ ಪಡಲಾರದೆ స్వబుద్ధి మీద ఆధారపడి, ತನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವನಾಗಿದ್ದುಕೊಂಡು ఆయన యందు నమ్మిక ఉంచక, ಆತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡದೆ తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోకుండా, ತನ್ನ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಗಾಗದೆ, చూడండి, ఇంతకు ముందు దేవుని మీద ఆధారపడి, ఆయన మీద ఆధారపడినప్పుడు అతని దేవుడు చక్కటి జ్ఞానం అనుగ్రహించాడు. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ದೇವರ ಮೇಲೆ ಅವನ ಆಧಾರ ಉಳ್ಳವನಾಗಿದ್ದನು. ಆದ ಕಾರಣ ದೇವರು ಅವನಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದನು, కృప ఇచ్చాడు. దేవుడు అన్ని రకాలుగా అతనిని ఆశీర్వదించాడు. ಆತನಿಗೆ ಕೃಪೆ ಮತ್ತು ಎಲ್ಲಾ ರೀತಿಯಾದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಟ್ಟನು. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ సొలొమోను తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట ద్వారా, ಸೊಲೊಮೋನನು ತನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳುವುದರ ಮೂಲಕ భార్యలు అతని హృదయాన్ని ఏం చేశాయంటే, ಆತನ ಒಂದು ಎಲ್ಲಾ ಹೃದಯವನ್ನು ಏನ್ ಮಾಡಿದರಂದ್ರೆ భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. ಹೆಂಡತಿಯರು ತಮ್ಮ ಹೃದಯವನ್ನು ತಿರುಗಿಸಿ ಬಿಟ್ಟರು. దేవుని తట్టు కాకుండా ದೇವರ ಕಡೆ ಆತನ ಹೃದಯ ಇಲ್ಲಲಾರದೆ, చూడండి, ఆ భార్యలు, చాలా మంది భార్యలు ఉన్నారు అతనికి. ಅವನು ಬಹಳಷ್ಟು ಜನ ಹೆಂಡತಿಯರಿದ್ದರು. విగ్రహారాధన వైపు తన మనస్సును తిప్పారు. ಆತನು ವಿಗ್ರಹ ಆರಾಧನೆ ಮಾಡುವ ಕಡೆ ಆತನ ಮನಸ್ಸನ್ನು ತಿರುಗಿಸಿದರು. చూడండి, వాళ్ళ వైపును ఆ యొక్క మనస్సును వాళ్ళు తిప్పుకున్నారు. ಅವರ ಕಡೆ ಆತನ ಮನಸ್ಸು ತಿರುಗುವಂತೆ ಅವರು ಮಾಡಿದರು. కానీ దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ అతన్ని దేవుడు 2-3 సార్లు దర్శించి ఇది తప్పు, ఇది తప్పు అని దేవుడు హెచ్చరించాడు. ಆತನಿಗೆ ದೇವರು ದರ್ಶನ ಕೊಟ್ಟು ಇದು ತಪ್ಪು ಎಂಬುದಾಗಿ ಎಚ್ಚರಪಡಿಸಿದ. కానీ అతను దేవుని మాటను వినలేదు. ಆದ್ರೆ ಆತನು ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಲಿಲ್ಲ. దేవుని మాట వినకుండా ದೇವರ ಮಾತನ್ನು ಗ್ರಹಿಸಲಾರದೆ అతను శరీర సంబంధమైన కోరికలలో పడిపోయి, ಅವನು ಶಾರೀರಿಕ ಸಂಬಂಧವಾದ ಆಸೆಗಳಲ್ಲಿ ಒಳಗಾಗಿದ್ದುಕೊಂಡು ఈ లోక మహిమను చూస్తూ, ಈ ಲೋಕದ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡುತ್ತಾ దేవుని మీద ఆధారపడక ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡದೆ అతడు జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. ಅವನು ಜ್ಞಾನವನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ಆತನಲ್ಲಿರುವ ಅಭಿಷೇಕವನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు కాబట్టి, ತನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯ ಮೇಲೆ ಆಧಾರ ಉಳ್ಳವನಾಗಿದ್ದುಕೊಂಡು చూడ తన యొక్క పరిస్థితి భయంకరంగా మార్చబడిపోయింది. ಆತನಲ್ಲಿರುವ ಪರಿಸ್ಥಿತಿ ಭಯಂಕರವಾಗಿ ಬದಲಾವಣೆ ಆಯಿತು. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ. మొట్టమొదటి దినాలలో మనం బాగా ఉంటాం.
ಮೊದಲು ನಾವು ಬಹಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತೇವೆ, బాగా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి మనం ఉంటాం. ಬಹಳ ಆಸಕ್ತಿಯಿಂದ ಶ್ರದ್ಧೆ ಉಳ್ಳವರಾಗಿರುತ್ತೇವೆ. కానీ రాను 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 మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. ಯಾವ ರೀತಿ ಸಮಯ ಕಳೀತಾ ಹೋಗ್ತದೋ ನಾವು ದೇವರಿಗೆ ದೂರವಾಗ್ತಾ ಇರುತ್ತೇವೆ, బలహీనులమైపోతున్నాము. ನಾವು ಬಲಹೀನರಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ, దేవుని చేత హెచ్చరించబడాలి, ನಾವು ದೇವರ ಮೂಲಕವಾಗಿ ಎಚ್ಚರ ಪಡಬೇಕಾಗಿದೆ, ప్రభువు మీద మనం ఆధారపడాలి. ನಾವು ಕರ್ತನ ಮೇಲೆ ಆಧಾರ ಪಡಬೇಕಾಗಿದೆ. మన సొంత జ్ఞానం మీద సొంత ఆలోచనల మీద మనం ఆధారపడకూడదు. ನಮ್ಮ ಸ್ವಂತ ವಿಚಾರ ಸ್ವಂತ ಆಲೋಚನೆ ಮೇಲೆ ನಾವು ಆಧಾರ ಉಳ್ಳವರಾಗಿರಬಾರದು. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾವು ಒಳಪಡಬೇಕಾಗಿದೆ. ఆయన ఏమై ఉన్నారంటే ಆತನ ಏನಾಗಿದ್ದಾನಂದ್ರೆ సర్వాధికారి దేవుడే ఉన్నాడు. ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సర్వాధికారము కలిగిన యొక్క దేవుడై ఉన్నాడు. ಆತನ ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు, తర్వాత మనం గమనించే సాతాను కూడా, దురాత్మ శక్తులకు కూడా ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ನೋಡ್ರಿ, ಸರ್ಕಾರಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೂ ರಾಜಕೀಯ ಅಧಿಕಾರಿಗಳಿಗೂ ಮತ್ತು ಸೈತಾನನಿಗೂ ಕೂಡ ಆತನ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. ಎಲ್ಲರನ್ನ ಆತನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ లోకానికి వాళ్ళు లొంగుతారా? ಇವರು ಲೋಕಕ್ಕೆ ಅಧೀನರಾಗುತ್ತಾರಾ? సైతాను దురాత్మ శక్తులకు లొంగుతారా? ಸೈತಾನ ದುರಾತ್ಮ ಶಕ್ತಿಗಳಿಗೆ ಅವರು ಅಧೀನರಾಗುತ್ತಾರಾ? ఈ లోక సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతారా? ಈ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅವರು ಮನಸ್ಸಿಡುತ್ತಾರಾ? ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. మన ప్రవర్తన అంతటి యందు ನಮ್ಮ ಎಲ್ಲಾ ಒಂದು ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾವು ಒಳಗಾಗಬೇಕಾಗಿದೆ. ఒకవేళ ఆయన అధికారానికి ఒప్పుకోకపోతే, ಒಂದು ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾವು ಒಳಪಡದೆ ಹೋದ್ರೆ రాబోచిన దినాలలో ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ నువ్వు సైతానుతో సహవాసం చేయాల్సి వస్తుంది. ನೀನು ಸೈತಾನ್ ಒಟ್ಟಿಗೆ ನೀನು ಸಹವಾಸ ಮಾಡಬೇಕಾಗಬಹುದು. సైతానికి కూడా ఒక రాజ్యం ఉన్నది. ಸೈತಾನಿಗೆ ಒಂದು ರಾಜ್ಯವಿದೆ, అది చీకటి రాజ్యం. ಅದು ಕತ್ತಲಾದ ರಾಜ್ಯವು. దాంట్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. ಅದರಲ್ಲಿ ನೀನು ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತಿ. అక్కడ భయంకరమైన పాపపు, అపవిత్రమైన ఆత్మలు, భయంకరమైన వేదన, రోగాలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ಅಲ್ಲಿ ಅನೇಕವಾದ ಪಾಪವು, ಅನೇಕವಾದ ರೋಗವು, ವಿಧ ವಿಧ ಸ್ಥಿತಿಗತಿಗಳಲ್ಲಿ ಇರುತ್ತವೆ. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు, ಈ ಲೋಕದಲ್ಲಿ ನೀನಿದ್ದಾಗ ఆయన అధికారానికి నువ్వు లోబడాలి. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ಒಳಗಾಗಬೇಕಾಗಿದೆ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన అధికారానికి మనం లోబడి ఎప్పటికప్పుడు మనం ప్రభా మీ అధికారంలో నేను ఉండునట్లుగా అని ఒప్పుకుంటూ ఉండాలన్నమాట. ಆತನ ಅಧಿಕಾರದಲ್ಲಿ ನಾವು ಇದ್ದುಕೊಂಡು ಕರ್ತನೆ ನಿನ್ನ ಅಧಿಕಾರದಲ್ಲಿ ನಾವು ಇದೇರಾಗುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರಬೇಕಾಗಿದೆ. ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ಎಲ್ಲರನ್ನ ಆತನ ಗಮನ ಕೊಟ್ಟು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಆತನ ಗಮನ ಕೊಟ್ಟು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన గమనిస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో ఆయన చూస్తూ ఉన్నాడు. ಆತನು ನಿನ್ನನ್ನು ನೋಡ್ತಾ ಇರುವಾಗ ನಿನ್ನ ಒಂದು ನಡವಳಿಕೆ ಯಾವ ರೀತಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ಆತನು ಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ವಿಧೇಯನಾದರೆ మన జీవితంలో ప్రభువు సహాయం చేయబోతూ ఉన్నాడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕರ್ತನು ಸಹಾಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఆయన అధికారానికి లోబడాలి. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾವು ಒಳಪಡಬೇಕಾಗಿದೆ. లూకా సువార్తలో మనం గమనించినట్లయితే, ಲೂಕಾ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ 7వ అధ్యాయంలో 7ನೇ ಅಧ್ಯಾಯ 1 నుంచి తర్వాత 10 వచనాలను మనం గమనించినట్లయితే, 1ರಿಂದ 10 ವಚನಗಳು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಆ ಒಂದು ವಚನ ಭಾಗವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనాన్ని చదువుకుందాం. 7 ಮತ್ತು 8ನೇ ವಚನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, ನಾನು ಸಹ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಟ್ಟವನಾಗಿದ್ದೇನೆ. నా చేతి కింద సైనికులు ఉన్నారు, ನನ್ನ ಕೈ ಕೆಳಗೆ ಸಿಪಾಯಿಗಳ ಇದ್ದಾರೆ. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ನಾನು ಒಬ್ಬನನ್ನು ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ఒకరిని రమ్మంటే వచ్చును, ನಾನು ಒಬ್ಬನನ್ನು ಬಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಬರುವನು, నా దాసుని చేయమంటే ఇది చేస్తాడు, ನನ್ನ ದಾಸನನ್ನು ಇದು ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ నేను ಮಾಡುತ್ತಾನೆ. చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారితో పంపెను. ನಾನು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಆತನೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಿದನು. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనిస్తున్నాము. ಇಲ್ಲಿ ಒಂದು ಸನ್ನಿವೇಶವನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. కపెర్నహూమునికి యేసు ప్రభు వచ్చారు. ಕಪೆರ್ನೌಮಕ್ಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅಲ್ಲಿ ಬಂದರು. కపెర్నహూము అనే ప్రాంతానికి యేసు ప్రభు వచ్చారు. ಕಪೆರ್ನೌಮ್ ಎಂಬ ಆ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅಲ್ಲಿ ಬಂದರು. ఒక శతాధిపతి ఏం చేస్తున్నాడంటే, ಒಬ್ಬ ಶತಾಧಿಪತಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ప్రియుడైన తన దాసునికి రోగం వచ్చింది. ಪ್ರಿಯನಾದ ತನ್ನ ದಾಸನಿಗೆ ರೋಗ ಬಂತು.
చావన సిద్ధమై ఉన్నాడు. ಅವನು ಸಾಯುವುದಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿದ್ದನು. కానీ యేసు ప్రభువును గురించి విన్నాడు. ಅವನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಗಮನಿಸಿ ಕೇಳಿದನು. ఆయన వచ్చి నా దాసుని స్వస్థపరచవలనని యూదుల పెద్దల్ని పంపించాడు. ಆತನು ಬಂದು ನನ್ನ ದಾಸನನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಯೂದರಲ್ಲಿ ಹಿರಿಯರನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟನು. వారు యేసునొద్దకు వచ్చి, ಅವರು ಯೇಸು ಹತ್ರ ಬಂದು, నీ వలన ನಿಮ್ಮ ಮೂಲಕ ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ನಿಮ್ಮ ಮೂಲಕ ಈ ಒಂದು ಅದ್ಭುತವಾಗುವುದಕ್ಕೆ ಅವನು ಯೋಗ್ಯನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. చూడండి, యూదుల పెద్దలందరూ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఇతని గురించి చెప్తూ ఉన్నారు. ಯೂದರೆಲ್ಲ ಹಿರಿಯರು ಬಂದು ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ಆತನ ಮುಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದರು. అయ్యా, అతను చాలా మంచోడు, ಆತನು ಬಹಳ ಒಳ್ಳೆಯವನು, ఒక అధికారి, ಆತನೊಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ, అతను ఒక అధికారి అయి ఉన్నాడు, ಆತನು ಅಧಿಕಾರಿಯಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ అతను ఏం చేశాడంటే, ಆತನ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ఈ జనులందరికీ, ఈ ప్రజలందరికీ ప్రేమించి ಈ ಜನರೆಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ఒక సమాజ మందిరాన్ని, ఒక చర్చిని కట్టించాడు. ಒಂದು ಸಮಾಜ ಮಂದಿರವನ್ನು, ಒಂದು ಆಲಯವನ್ನು ಕಟ್ಟಿಸಿದನು. కాబట్టి అతనికి ఒక శోధన, శ్రమ వచ్చింది. ಆತನಿಗೊಂದು ಶೋಧನೆಯು ಎದುರಾಗಿ ಬಂದಿದೆ. కాబట్టి అతని దాసుడు బాగలేడు, ಆತನ ದಾಸನು ಸರಿಯಾಗಿಲ್ಲ, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని అన్నారు. ನೀವು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. చూడండి, వచ్చి ప్రార్థన చేయలేదు కానీ ప్రభు, ನೋಡ್ರಿ, ಅವರು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ಲ ಕರ್ತನು. యేసు ప్రభు అక్కడి నుండి ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತನಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿಯೇ మాటను పంపించి తన దాసుని స్వస్థపరిచాడు. ನೋಡ್ರಿ, ಮಾತನ್ನು ಕಳಿಸಿ ತನ್ನ ದಾಸನನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡಿದನು. ఈ వాక్యం అన్నిటిని మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನೆಲ್ಲ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఈ శతాధిపతి ఎవరంటే, ಈ ಶತಾಧಿಪತಿ ಯಾರಂದ್ರೆ ఒక అధికారము పొందినవాడు, ಒಬ್ಬ ಅಧಿಕಾರ ಉಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿ. ఆ అధికార గర్వము లేకుండా, ಅವನಿಗೆ ಯಾವುದೇ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಗರ್ವ, నేను అధికారిని అని అనుకోకుండా, ನಾನೊಬ್ಬ ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಯಲಾರದೆ తను తాను తగ్గించుకొని, ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು, యేసు ప్రభువును గుర్తెరిగి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳಿದುಕೊಂಡು, ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగి, ಆತನ ಉನ್ನತ ಕಾರ್ಯಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು, ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగి, ಆತನ ಮಹತ್ ಕಾರ್ಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಂಡು, ఆయన సర్వాధికారి అని ఈ అధికారి అయిన యొక్క శతాధిపతి తెలుసుకుంటున్నాడు. ಆತನು ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಈ ಶತಾಧಿಪತಿಯನ್ನು ತಿಳಿದುಕೊಂಡನು. అతని గురించి అడగడం లేదు, ಆತನ ವಿಷಯದಲ್ಲಿ ಅವನು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. తన దాసునికి బాగలేదంటున్నాడు. ಆತನು ತನ್ನ ದಾಸನಿಗೆ ಸ್ವಸ್ಥವಾಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ దాసుడు గురించి ఎంతోగానో ఆలోచించి ఎంతో ఖర్చు పెట్టాడు, అనేక డాక్టర్ల దగ్గర చూపించాడు. ಆತನ ದಾಸನ ಬಗ್ಗೆ ಎಷ್ಟೋ ಖರ್ಚು ಮಾಡಿದನು, ಎಲ್ಲೋ ಡಾಕ್ಟರ್ಗಳಿಗೆ ಹೆಚ್ಚಾಗಿ ಅವನು ತೋರಿಸಿದನು. ఎంతో మంది అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళాడు, బాగు కాలేదు. ಅವನಿಗೆ ಎಷ್ಟೋ ಅಧಿಕಾರಿಗಳ ಹತ್ರ ತೆಗೆದುಕೊಂಡದನು, ಅವನಿಗೇನು ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗಲಿಲ್ಲ. కానీ యేసయ్య సర్వాధికారిని తెలుసుకున్నాడు. ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸರ್ವ ಅಧಿಕಾರಿ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡನು. ఆయన అధికారానికి ఒప్పుకుంటూ ఉన్నాడు. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ శతాధిపతి అధికారి, ಈ ಶತಾಧಿಪತಿ ಅಧಿಕಾರಿಯು, అతని దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు. ಆತನು ಬಹಳಷ್ಟು ಮಂದಿ ಅಧಿಕಾರಿಗಳಲ್ಲಿದ್ದರು. కూర్చోమంటే కూర్చుంటారు, లేగమంటే లెగుస్తారు. ಆತನು ಕುಂದ್ರು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಕುಂದಿರ್ತಾರೆ, ಆತನು ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅವರು ಹೊರಟೋಗುತ್ತಾರೆ. కానీ ಆ ಅಧಿಕಾರ గర్వం లేకుండా, ಆದ್ರೆ ಅವನು ನಾನೊಬ್ಬ ಅಧಿಕಾರಿ ಎಂಬುದಾಗಿ ಗರ್ವವಿಲ್ಲದೆ, తన ప్రవర్తన అంతటి యందు ತನ್ನ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ యేసుక్రీస్తు అధికారానికి ఒప్పుకున్నాడు. కాబట్టి ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಇವನು ವಿಧೇಯನಾದನು. ಆದ ಕಾರಣ తన దాసుని విషయంలో దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ತನ್ನ ದಾಸನ ವಿಷಯದಲ್ಲಿ ಉನ್ನತ ಕಾರ್ಯವನ್ನು ಆತನು ಮಾಡಿದನು. అధికారాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಗಾದನು. ಆದ ಕಾರಣ దేవుడు అతని దాసుని స్వస్థపరిచాడు. ಆದ ಕಾರಣದಿಂದಲೇ ದೇವರು ತನ್ನ ದಾಸನನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡಿದನು. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము, ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಂತ ನಾವುಗಳು ప్రభు సన్నిధిలో మనం గమనించాలి. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವವರಾಗಿರಬೇಕು. దేవుని ద్వారా స్వస్థత పొందుకోవాలంటే, ದೇವರ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಬೇಕಾದ್ರೆ, దేవుని యొక్క రాజ్యంలో మనం అర్హులుగా మార్చబడాలంటే, ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಾವು ಯೋಗ್ಯವುಳ್ಳವರಾಗಿ ಆಗಬೇಕಾದ್ರೆ, ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, ಈ ಶತಾಧಿಪತಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, అయ్యా, నేను మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు. ದೇವರೇ, ನೀವು ನನ್ನ ಮನೆಗೆ ಬರುವುದಕ್ಕೆ ನಾನು ಯಾವ ಯೋಗ್ಯತೆ ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. నేను మీ వద్దకు రావడానికి నేను యోగ్యుని కాదు. ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರ ಬರುವುದಕ್ಕಾಗಿ ನನ್ನದಲ್ಲ ಯಾವ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾನೆ.
మీ మాట మాత్రం పంపిస్తే చాలు, ಈ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಸಾಕು, మా దాసుడు స్వస్థత పొందుకుంటాడు ನಮ್ಮ ದಾಸನು ಬಿಡುಗಡೆ ಹೊಂದುತ್ತಾನೆ అని తను తాను తగ్గించుకొని ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ದೇವರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಅವನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಆದ ಕಾರಣ ఆయన మాటను పంపించి, ಆತನ ಮಾತು ಕಳಿಸಿಕೊಟ್ಟು, యేసుక్రీస్తు మాటను పంపించి ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಾತು ಕಳಿಸಿಕೊಟ್ಟು అతన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ಆತನು ಸ್ವಸ್ಥ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే మన జీవితంలో మన ప్రాణ ఆత్మ శరీరములను ఆయన స్వస్థపరుస్తాడు. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಒಪ್ಪಿಸಿಕೊಡುವುದಾದ್ರೆ ಆತನು ನಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತಾನೆ. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ಪವಿತ್ರ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఇంకొక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ ಪವಿತ್ರ ಗ್ರಂಥದಲ್ಲಿ. ఆయన కూడా అధికారాన్ని పొందుకున్నాడు. ಆತನು ಕೂಡ ಒಂದು ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿಕೊಂಡನು. ప్రధాన యాజకుల వలన అధికారాన్ని పొందుకున్నాడు. ಪ್ರಧಾನ ಯಾಜಕನಾಗಿ ಆತನೊಂದು ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿಕೊಂಡನು. దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించడానికి, ದೇವರ ನಾಮ ಹೇಳುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಬಂಧನೆಗೆ ಒಳಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ, ఎవరైతే క్రైస్తవులుగా ఉంటున్నారో, ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿಕೊಂಡ್ರೋ వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా పిల్లలందరినీ చంపడానికి, ಅವರು ಸ್ತ್ರೀಯರಾಗಲಿ ಪುರುಷರಾಗಲಿ ಮಕ್ಕಳಾಗಲಿ ಎಲ್ಲರನ್ನು ಕೊಲ್ಲುವುದಕ್ಕಾಗಿ అధికారుల దగ్గర ఒక అధికారాన్ని ఇతను పొందుకున్నాడు. ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿಗಳ ಹತ್ರ ಇವನೊಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿ ನೇಮಿಸಲ್ಪಟ್ಟನು. అతని పేరు సౌలు. ಆತನ ಹೆಸರು ಸೌಲನು. సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు. ಸೌಲನ್ ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ. అతను దురాత్మ చేత పీడింపబడిన వాడై, ಅವನು ದುರಾತ್ಮಗಳ ಮೂಲಕವಾಗಿ ಆತನು ಶೋಧನೆಗೆ ಒಳಪಟ್ಟು శిష్యులను, యేసుక్రీస్తు శిష్యులను బెదిరిస్తూ ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಷ್ಯರಿಗೆ ಅವನು ಭಯವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. హత్య చేస్తూ ఉన్నాడు. ಅವನು ಕೊಲ್ಲುತ್ತಾ ಇದ್ದಾನೆ. తనకు అదే ప్రాణాధారమైనట్టుగా ఆ యొక్క వృత్తిగా అతను ముందుకు సాగుతూ ఉన్నాడు. ಅದೇ ಒಂದು ಪ್ರಾಣಾತ್ಮವೆಂಬುದಾಗಿ ಒಂದು ಕೆಲಸವಾಗಿ ಅವನು ನಡೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. యేసుక్రీస్తు మార్గంలో ఎవరైతే నడిపించబడుతూ ఉన్నారో, ಯಾರು ಯೇಸುವಿನ ಮಾರ್ಗದಲ್ಲಿ ತಮ್ಮ ಜೀವನವನ್ನು ಸಾಗಿಸ್ತಾ ಇದ್ದಾರೋ వాళ్ళందరినీ చంపేయాలి. ಅವ್ರನ್ನೆಲ್ಲ ನಾನು ಕೊಲ್ಲಬೇಕು. ఆ యొక్క క్రైస్తవులందరినీ నాశనం చేయాలి. ಎಲ್ಲರನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದವರನ್ನು ನಾನು ನಾಶನ ಮಾಡಬೇಕು అనే అధికారాన్ని పొందుకొని ಎಂಬ ಅಧಿಕಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು దమస్కు మార్గంలోకి వచ్చాడు. ಅವನು ತಮಸ್ಕ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. దమస్కు మార్గంలోనికి వచ్చాడు. ದಮಸ್ಕ್ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. వచ్చినప్పుడు ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ಆಕಾಶದಿಂದ ಒಂದು ದೊಡ್ಡ ಬೆಳಕು ಅವನಿಗೆ ಕಂಡಿತು. అతను అధికార దాహము కలిగిన వాడై, ಆತನು ಅಧಿಕಾರ ದಾಹ ಉಳ್ಳವನಾಗಿ గర్వం అనేక గుర్రాన్నెక్కి, ಅವನು ಗರ್ವವೆಂಬ ಕುದುರೆಯನ್ನು ಹತ್ತಿಕೊಂಡು ఆయన టక్కు 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 అని బయలుదేరి వస్తూ ఉన్నాడు. ಅವನು ಟಕ್ಕು 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 ಎಂಬುದಾಗಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అధికార గర్వముతో వస్తూ ఉన్నాడు. ಅಧಿಕಾರ ಗರ್ವದಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ ప్రాంతానికి వచ్చాడు. ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ ಬಂದನು. సర్వాధికారి అయిన దేవుడు అతన్ని దర్శించాడు. ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ಕರ್ತನು ಆತನಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟನು. ఎప్పుడైతే సర్వాధికారి అయిన దేవుడు దర్శించాడో, ಯಾವಾಗ ಸರ್ವಾಧಿಕಾರಿಯಾದ ದೇವರು ದರ್ಶನ ಕೊಟ್ಟನು, అతను నేల మీద పడిపోయాడు. ಅವನು ಕೆಳಭಾಗದಲ್ಲಿ ಭೂಮಿಯ ಮೇಲೆ ಬಿದ್ದು ಹೋದನು. దేవుని యొక్క స్వరము మాట్లాడుతూ ఉంది. ದೇವರ ಸ್ವರ ಮಾತಾಡ್ತಾ ಇದೆ. సౌలా సౌలా, ಸೌಲನೇ ಸೌಲನೇ, నీవేళ నన్ను హింసించుచూ ఉన్నావు. ನೀನು ಯಾಕೆ ನನ್ನನ್ನು ಹಿಂಸೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಿ? ఒక స్వరము పరలోకం నుండి వినబడుతూ ఉంది. ಒಂದು ಸ್ವರವು ಪರಲೋಕದಿಂದ ಸೌಲನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. సౌలా సౌలా, నన్నెందుకు నువ్వు హింసించుచూ ఉన్నావు? ಸೌಲನೇ ಸೌಲನೇ, ನನ್ನನ್ನು ಯಾಕೆ ಹಿಂಸೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಿ? ప్రభువా నువ్వు ఎవడవు అని అంటూ ఉన్నాడు. ಕರ್ತನೇ ನೀನು ಯಾರಾಗಿದ್ದಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಕೇಳ್ತಾನು. యేసు ప్రభు ఏమంటున్నారంటే, ಕರ್ತನ ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, నీవు హింసించుచున్న యేసును నేనే. ನೀನು ಹಿಂಸೆ ಕೊಡುತ್ತಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಾನಾಗಿದ್ದೇನೆ. అప్పుడు అతను పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ಅವನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతని కంట్లో ఉన్న యొక్క పొరలన్నీ రాలిపోయినాయి. ಆತನ ಕಣ್ಣಿನಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಪೊರೆಯು ಕೆಳ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದ್ದವು. ఏమీ అర్థం కావడం లేదు అతనికి. ಅವನು ಎಲ್ಲಾ ಗಲಿಬಿಲಿಗೆ ಪಾತ್ರನಾಗ್ತಾ ಇದ್ದಾನೆ. గుడ్డివాడిగా మార్చబడ్డాడు. ಅವನಿಗೆ ಕಣ್ಣು ಕಾಣ್ತಾ ಇಲ್ಲ, ಆ ಸ್ಥಿತಿಗತಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ಅವನು గుడ్డివాడిగా మార్చబడ్డాడు. ಅವನು ಈಗಾಗಲೇ ಕುರುಡನಾಗಿ ಬದಲಾದನು. కానీ మనోనేత్ರದ ఆ యొక్క వెలుగు చూస్తూనే ఉన్నాడు. ಆತನು ಮನೋನೇತ್ರದಿಂದ ಆತನ ನೋಡ್ತಾ ಇದ್ದನು. ప్రభు అంటున్నాడు, ಕರ್ತನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నువ్వు లేచి ನೀನು ಎದ್ದು పట్టణంలోనికి వెళ్ళుము. ನೀನು ಪಟ್ಟಣದ ಒಳಗಡೆ ಪ್ರವೇಶ ಮಾಡು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా.
నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలట? ನೀನು ಹೊರಟು ಎಲ್ಲಿ ಹೋಗಬೇಕಾಗಿದೆ? పట్టణంలోనికి వెళ్ళుము. ನೀನು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಬೇಕಾಗಿದೆ. పట్టణము అంటే అర్థం ఏంటంటే, ಪಟ್ಟಣ ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥ సంఘములోనికి వెళ్ళుము. ನೀನು ಸಭೆಗಳಿಗೆ ಹೋಗು. అక్కడ ఒక దైవజనుడు ఉంటాడు. ಅಲ್ಲಿ ಒಬ್ಬ ದೈವ ಸೇವಕರಿದ್ದಾರೆ. అతని పేరు అననీయ. ಆತನ ಹೆಸರು ಅನನೀಯನು. అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. ಆತನು ನಿನಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾನೆ. నువ్వు లేచి వెళ్ళుము. ನೀನು ಎದ್ದು ನಡೆದುಕೊಂಡು ಹೋಗು. అక్కడ నీ కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ಆತನು ನಿನಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి అక్కడికి సౌలు వెళ్ళాడు. ಆದ ಕಾರಣ ಸೌಲನು ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದನು. ఈ అననీయ పాస్టర్ గారు భయపడుతూ ఉన్నాడు. ಈ ಅನನೀಯ ಪಾಸ್ಟರ್ ಅವರು ಹೆದರ್ತಾ ಇದ್ದಾರೆ. ఏమంటున్నాడంటే, ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, యేసు ప్రభుతో అంటున్నాడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ರ ಅವನು ಸಂಭಾಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా, ಅಯ್ಯ, నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని చంపడానికి, ನಿನ್ನ ಹೆಸರು ತೆಗೆದುಕೊಂಡು ಹೇಳುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಮರಣವನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಬರುವವನು ಇವನು. వాళ్ళని బంధించడానికి, ಅವರನ್ನು ಬಂಧಿಸುವುದಕ್ಕೆ ప్రధాన యాజకుల వలన అతను అధికారాన్ని పొందాడు. ಪ್ರಧಾನ ಯಾಜಕರ ಹತ್ರ ಇವನು ಅಧಿಕಾರವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನ್ ಹೇಳ್ತಾ ఆ ಇದ್ದಾನೆ? సాతాను అధికారం అంతా పోయింది. ಈಗೋ ಸೈತಾನನ ಎಲ್ಲ ಅಧಿಕಾರ ಅವನನ್ನು ಬಿಡುಗಡೆಯಾಗಿದೆ. అతడు నావాడుగా మార్చబడ్డాడు. ಇವನು ನನ್ನವನಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗಿದ್ದಾನೆ. నువ్వు వెళ్ళుము, ನೀನು ಹೋಗು, అతని కోసం ప్రార్థన చేయము ಆತನ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀನು ಪ್ರಾರ್ಥಿಸು అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అన్య జనుల ఎదుట అతన్ని నేను నిలబెట్టుకుంటాను. ಅನ್ಯ ಜನಾಂಗದವರ ಹತ್ರ ನಾನು ಇವನನ್ನು ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕಿದ್ದೇನೆ. ఇశ్రాయేలుల ఎదుట నేను నా నామం భరించడానికి అతన్ని నేను బలపరుస్తూ ఉన్నాను. ಇಸ್ರಾಯೇಲರ ಹತ್ರ ನನ್ನ ನಾಮವನ್ನು ಹೇಳುವುದಕ್ಕಾಗಿ ಆತನನ್ನು ನಾನು ನಡೆಸಲಿಕ್ಕಿದ್ದೇನೆ. అతనిని నేను ఏర్పరచుకొని ఉన్నాను. ನಾನು ಸಿದ್ಧ ಮಾಡಿಸಲ್ಪಟ್ಟವನು ಇವನಾಗಿದ್ದಾನೆ. అతనికి నేను నా అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాను. ನನ್ನಲ್ಲಿರುವ ಅಧಿಕಾರವನ್ನು ಆತನಿಗೆ ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి అందరూ హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన నీ సుబుద్ధి మీద ఆధారపడక, ಈ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳದೆ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే, ನಿನ್ನ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಆತನಿಗೆ ನೀನು ವಿಧೇಯನಾದರೆ సహవాసంలో నువ్వు బలపరచబడతావు. ನೀನು ಈ ಒಂದು ಸಭಾಸದಲ್ಲಿ ಬಲ ತುಂಬುವವನಾಗಿರುತ್ತಿ. ప్రభు ఏమంటున్నారంటే, ಕರ್ತನೇನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? నువ్వు లేచి ನೀನು ಎದ್ದು పట్టణానికి వెళ్ళు. ನೀನು ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗು. పట్టణం అనే సంఘానికి వెళ్ళు. ಪಟ್ಟಣ ಎಂಬ ಆ ಸಭೆಗೆ ನೀನು ಹೋಗಬೇಕಾಗಿದೆ. అక్కడ దైవ సేవకులు ఉంటారు. ಅಲ್ಲಿ ದೈವ ಸೇವಕರಿದ್ದಾರೆ. వాళ్ళకు నువ్వు లోబడాలి. ಅವರಿಗೆ ನೀನು ವಿಧೇಯನಾಗಬೇಕಾಗಿದೆ. అతని మాటను వినాలి. ಆತನ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕಾಗಿದೆ. కాబట్టి దినాన ప్రభు నీతో చెప్తున్నాడు, ಈ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಸಂಭಾಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దైవ సేవలకు నువ్వు లోబడాలి. ದೈವ ಸೇವಕರಿಗೆ ನೀನು ಅಧೀನನಾಗಬೇಕು. ఆయన సహవాసంలో నువ్వు బలపరచబడాలి. ಈ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ನೀನು ಬಲ ತುಂಬುವವನಾಗಿರಬೇಕಾಗಿದೆ. ఈ దినాన దైవ సేవకులకు లోబడితే, ಈ ದಿನದಲ್ಲಿ ದೈವ ಸೇವಕರಿಗೆ ನೀನು ವಿಧೇಯನಾದ್ರೆ దేవునికి లోబడినట్లు. ನೀನು ದೇವರಿಗೆ ವಿಧೇಯನಾಗುವ ರೀತಿಯಾಗಿದೆ. కాబట్టి ఈ దినాన చాలా మంది మనం గమనించినట్లయితే, ಈ ದಿನದಲ್ಲಿ ಬಹಳ ಜನರನ್ನು ನೀವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ దైవ సేవకులకు అవిధేయతగా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. ದೈವ ಸೇವಕರಿಗೆ ಅವಿಧೇಯರಾಗಿ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అది ఎలాంటి పరిస్థితి అంటే, ಅದು ಯಾವ ರೀತಿ ಪರಿಸ್ಥಿತಿ ಅಂದ್ರೆ, దైవ సేవకుకు లోబడకపోవడానికి కారణం ఏంటంటే, ದೈವ ಸೇವಕರಿಗೆ ಒಳಗಾಗದೇ ಇರುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನು? దయ్యం పట్టిన పరిస్థితి. ಅವರಿಗೆ ದೆವ್ವಗಳು ತುಂಬಿರುವ ಪರಿಸ್ಥಿತಿ. ఎవరైతే దయ్యం పట్టి ఉంటుందో, ಯಾರಿಗೆ ದೆವ್ವಗಳು ತುಂಬಿದವರಾಗಿದ್ದಾರೋ వాళ్ళు దైవ సేవకుల మాట వినరు. ಅವರು ದೇವ ಸೇವಕರ ಮಾತನ್ನು ಕೇಳುವುದಿಲ್ಲ. దేవుని మాట వినరు. ಅವರು ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳುವುದಿಲ್ಲ. నేనే గొప్ప అనుకుంటూ ఉంటారు. ನಾನೇ ದೊಡ್ಡವನು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఆ గర్వాన్ని మనం తొలగించుకోవాలి. ಆ ಗರ್ವವನ್ನು ನಾವು ಬಿಡಬೇಕಾಗಿದೆ. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, ಅವಾಗ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ఆత్మ సంబంధమైన సహవాసంలో నువ్వు స్థిరపడతావు. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಸವಾಸದಲ್ಲಿ ನೀನು ಸ್ಥಿರವುಳ್ಳವನಾಗಿರುತ್ತಿ. నీకు దృష్టి కలుగుతుంది. ನಿನಗೆ ದೃಷ್ಟಿ ಬರುತ್ತದೆ. నువ్వు వెంటనే బాప్తిసం తీసుకుంటావు. ನೀನು ತಕ್ಷಣ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿ. పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ಪವಿತ್ರಾತ್ಮನನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಿ. తర్వాత ಅದಾದ ಮೇಲೆ ఆహారము పుచ్చుకొని ಆಹಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು బలపరచబడతావు. ನೀನು ಬಲದಿಂದ ತುಂಬುವವನಾಗಿರುತ್ತಿ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ విషయాలన్నీ ఆ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాము. ಈ ವಿಷಯವನ್ನೆಲ್ಲ ಆ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ అననీయ పాస్టర్ గారు ఈ సౌలు మీద చేతులుండి ప్రార్థన చేసిన వెంటనే, ಆ ಅನನೀಯ ಪಾಸ್ಟರ್ ಅವರು ಈ ಸೌಲನ ಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ತಕ್ಷಣ బాప్తిసం పొందుకున్నాడు. ಅವನು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಂಡನು. దృష్టి కలిగింది. ಅವನಿಗೆ ಕಣ್ಣು ದೃಷ್ಟಿ ಬಂತು. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟನು.
తర్వాత ఆహారం పుచ్చుకొని ಬಲಪడ్డాడు. ಅದಾದ ಮೇಲೆ ಆಹಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅವನು ಬಲ ತುಂಬಿದನು. కాబట్టి ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే, ಅದಾದ ಮೇಲೆ ಆತನ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಒಳಪಡುವುದಾದ್ರೆ, మన గర్వాన్ని తొలగించుకుంటే, ನಮ್ಮ ಗರ್ವವನ್ನು ನಾವು ಬಿಡುವುದಾದ್ರೆ, ఆయనకు మనం లోబడినట్లయితే, ಆತನಿಗೆ ವಿಧೇಯನಾದ್ರೆ, ఈ సంఘ సహవాసంలో, ఈ పట్టణంలో, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు జీవించి నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని నువ్వు పొందుకుంటావు. ಈ ಒಂದು ಸಂಘ ಸಭೆಯಲ್ಲಿ ನೀನು ಸೇರಿಕೊಂಡು ನೂತನ ಬಲವನ್ನು ಮತ್ತು ನೂತನ ಶಕ್ತಿಯನ್ನು ನೀನು ಹೊಂದುವನಾಗಿರುತ್ತಿ. దేవుని యొక్క క్రమంలో నువ్వు ఉంటావు. ದೇವರ ಕ್ರಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀನು ನಡೆಯುತ್ತಿ. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నువ్వు ఉంటావు. ದೇವರ ರಾಜ್ಯ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನೀನು ಇರುತ್ತಿ. ఒకవేళ దేవుని మాట వినకుండా, దైవ సేవకుల మాట వినకుండా ఉన్నట్లయితే, ಒಂದು ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ದೇವರ ಮಾತು, ದೇವರ ಸೇವಕರ ಮಾತು ಕೇಳದೆ ಹೋದರೆ దయ్యాల చేత నువ్వు పీడించబడతావు. ನೀನು ದೆವ್ವಗಳ ಮೂಲಕವಾಗಿ ನೀನು ಕಷ್ಟಪಡುವನಾಗಿರುತ್ತಿ. అప్పుడు వచ్చి నా మాట విను అని దయ్యాలు చెప్తాయి. ಅದಾದ ಮೇಲೆ ಸೈತಾನನು ನನ್ನ ಮಾತು ಕೇಳು ಎಂಬುದಾಗಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಸಂಭಾಷಿಸುತ್ತವೆ. కాబట్టి ఆ స్థితిలోంచి మనం విడిపించబడి, ಆ ಸ್ಥಿತಿಗತಿಗಳಿಂದ ನೀನು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿ ఈ దినాన ప్రభు అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ಕರ್ತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಡಬೇಕಾಗಿದೆ. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ನಿನ್ನ ಎಲ್ಲಾ ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಡಬೇಕಾಗಿದೆ. ఒక నూతనమైన సహవాసంలో నువ్వు బలపరచబడి దినదినము నూతనమైన కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ದಿನದಿನವೂ ನೂತನ ಕೃಪೆಯನ್ನು ದೇವರು ನಿನಗೆ ಕೊಡುತ್ತಾನೆ. అపోస్తలుడైన పౌలు గారు, ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ఇంతకు ముందు అతను ఈ లోక సంబంధమైన అధికారి, ಇದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದನು. ఎప్పుడైతే ప్రభు అధికారానికి ఒప్పుకున్నాడో, ಯಾವಾಗ ಕರ್ತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಟ್ಟನೋ, అతను దేవుని యొక్క రాజ్యానికి అర్హుడుగా మార్చబడ్డాడు. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಅರ್ಹನಾಗಿ ಬದಲಾವಣೆ ಆದನು. కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఇంతకుముందు సొలొమోను మహాభక్తుడు, జ్ఞానం కలిగిన వాడే. ಮೊದಲು ಸೊಲೊಮೋನನು ಮಹಾಜ್ಞಾನವುಳ್ಳವನಾಗಿದ್ದನು, కృప కలిగిన వాడే. ಅವನು ಕೃಪೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದನು. ఎప్పుడైతే సొంత ఆలోచనల చేత నడిపించబడ్డాడో, ಯಾವಾಗ ಸ್ವಂತ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಅವನು ನಡೆಸಲ್ಪಟ್ಟನು, ప్రభు మీద ఆధారపడలేదు, ಅವನು ಕರ್ತನ ಮೇಲೆ ಆಧಾರ ಪಡಲಿಲ್ಲ, అతని యొక్క రాజ్యం నుంచి తొలగించబడింది. ಆತನ ರಾಜ್ಯದಿಂದ ತೊಲಗಿಸಲ್ಪಟ್ಟನು. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క రాజ్యంలో దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ದೇವರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಡಬೇಕಾಗಿದೆ. ఆయన అధికారమునకు లోబడితే, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ಒಳಪಡುವುದಾದ್ರೆ, ఆ దినాన శతాధిపతి యొక్క దాసును స్వస్థపరిచినట్లుగా, ಆ ದಿನದಲ್ಲಿ ಶತಾಧಿಪತಿ ಯಾವ ರೀತಿ ಸ್ವಸ್ಥಪಡಿಸಿದನೋ, ఈ దినాన దైవిక స్వస్థతను అనుభవిస్తావు. ದೈವಿಕ ಸ್ವಸ್ಥತೆ ನೀನು ಅನುಭವಿಸಲ್ಪಡುತ್ತೆ. రెండవదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನೀನು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಡುವುದಾದ್ರೆ, ప్రభు అంటున్నాడు, ಕರ್ತನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నువ్వు లేచి ನೀನು ಎದ್ದು పట్టణానికి వెళ్ళుము. ನೀನು ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗು. ఆ పట్టణంలో ఆశీర్వదించబడతావు. నువ్వు ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದದಿಂದ ತುಂಬುತ್ತಿ. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ನಾವು ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟೋಣ, చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. పట్టణము అంటే అర్థం ఏంటంటే, ಪಟ್ಟಣ ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥವೇನು? దేవుని సంఘము, ದೇವರ ಸಭೆ. ఆ పట్టణానికి వెళ్ళని ప్రభు చెప్తూ ఉన్నాడు. ಆ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ ఎవరు ఉంటారంటే, ಅಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? దైవ సేవకులు ఉంటారు. ದೈವ ಸೇವಕರಿದ್ದಾರೆ. అక్కడ ఎవరు ఉంటారంటే, ಅಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? దేవుడు ఉంటాడు. ದೇವರಿದ್ದಾನೆ. దేవుని సన్నిధి ఉంటుంది. ದೇವರ ಸನ್ನಿಧಾನವಿರುತ್ತದೆ. దేవుని యొక్క ఉపదేశం ఉంటుంది. ದೇವರ ಉಪದೇಶವಿರುತ್ತದೆ. చక్కటి మార్గాలు ప్రభు నీకు చూపిస్తాడు. ಒಳ್ಳೆಯ ಮಾರ್ಗಗಳು ಕರ್ತನು ತೋರಿಸುತ್ತಾನೆ. చక్కటి ఆలోచన నీకు చెప్తాడు. ಒಳ್ಳೆಯ ಮಾರ್ಗ ಆಲೋಚನೆಯನ್ನು ದೇವರು ಕೊಡುತ್ತಾನೆ. ప్రతి విధమైన భయంకరమైన లోకం నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. ಪ್ರತಿ ವಿಧವಾದ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ದೇವರು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತಾನೆ. బాధ నుంచి, వేదన నుంచి నిన్ను విడిపిస్తాడు. ಕಷ್ಟ ವೇದನೆಗಳಿಂದ ದೇವರು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತಾನೆ. కాబట్టి ఈ దినాన నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ವಿಧೇಯರಾಗಬೇಕು. ఒక రోజున మనం గమనించినట్లయితే, ಒಂದು ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, యేసు ప్రభును సిలువ వేశారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದರು. యేసు క్రీస్తును సిలువ వేశారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದರು. ఒక ప్రక్కనేమో ఇంకొక దొంగ, ಒಂದು ಭಾಗದಲ್ಲಿ ಆದರೂ ಒಬ್ಬ ಕಳ್ಳನಿದ್ದನು, ఇంకొక ప్రక్కనేమో ఇంకొక దొంగ, ಇನ್ನೊಂದು ಭಾಗದಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬ ಕಳ್ಳನಿದ್ದನು. యేసు క్రీస్తు దేవుడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಧ್ಯ ಭಾಗದಲ್ಲಿದ್ದನು. యేసు క్రీస్తు దేవుడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು. ఆయన నీతిమంతుడు, ಆತನು ನೀತಿವಂತನು, పరిశుద్ధుడు, ಪರಿಶುದ್ಧನು. ఆయన సృష్టికర్త. ಆತನು ಸೃಷ್ಟಿಕರ್ತನು. అలాంటి సృష్టికర్త పక్కన, ಅಂತ ಸೃಷ್ಟಿಕರ್ತನ ಪಕ್ಕದಲ್ಲಿ ఇద్దరు నేరస్తులని సిలువ వేస్తూ ఉన్నారు. ಇಬ್ಬ ಕಳ್ಳರನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ.
చూడు ఎంత బాధాకరమైన పరిస్థితి. ನೋಡ್ರಿ ಎಷ್ಟು ದುಃಖಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿ. యేసుక్రీస్తును ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు ఆయన సిలువలో రక్తాన్ని కారుస్తూ ఉంటే, ఈ లోకದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಜನರಿಗಾಗಿ ಆತನು ರಕ್ತವನ್ನು ಸುರಿಸ್ತಾ ಇದ್ರೆ, అక్కడున్న ఆ యొక్క సైనికులు గాని అక్కడున్న ప్రభుత్వం గాని జ్ఞానం లేకుండా, ಅಲ್ಲಿರುವ ಸೈನಿಕರು ಅಲ್ಲಿರುವಂತ ಅಧಿಕಾರಿಗಳಾಗ್ಲಿ ಜ್ಞಾನವಿಲ್ಲದೆ, వాళ్ళకి జ్ఞానం లేదు, ಅವರಿಗೆ ಜ್ಞಾನವಿಲ್ಲ. యేసుక్రీస్తు ప్రక్కన సిలువలో ఇద్దరు దొంగల్ని సమానంగా సిలువ వేశారు. యేసుక్రీస్తుನ పక్కದಲ್ಲಿ కళ్ళరನ್ನು సమానವಾಗಿ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದರು. వాళ్ళిద్దరు యేసుక్రీస్తు నిందించారు. ఫస్ట్ లో ಅವರಿಬ್ಬರು యేసుక్రీస్తుನನ್ನು ನಿಂದಿಸಿದರು. కానీ కొద్ది సమయం తర్వాత, ಸ್ವಲ್ಪ ಸಮಯ ಆದ ಮೇಲೆ యేసుక్రీస్తును ఒక దొంగ ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తును కళ్ళని ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ సిలువ వైపు చూస్తూ ఉన్నాడు. ಶಿಲುಬೆ ಹತ್ರ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతని యొక్క మనసు కరిగించబడింది. ಆತನ ಮನಸ್ಸು ಅದು ಕರಗಿಸಲ್ಪಡ್ತು. అప్పుడేమంటున్నాడంటే, ಅದಾದ ಮೇಲೆ ಏನ್ ನಡೀತಂದ್ರೆ, ఆ దొంగతో ఏమంటున్నాడంటే, ಆ ಕಳ್ಳನೊಟ್ಟಿಗೆ ಏನ್ ನಡೀತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, మనం దొంగతనం చేశాము, వ్యభిచారం చేశాము, ನಾವು ಕಳ್ಳತನ ಮಾಡಿದೆವು, ವ್ಯಭಿಚಾರ ಮಾಡಿದೆವು, అనేక కుటుంబాలను పాడు చేశాము, ಅನೇಕ ಕುಟುಂಬಗಳನ್ನು ನಾವು ಹಾಳು ಮಾಡಿದೆವು. కానీ మనకు రావాల్సింది నిజమైన శిక్ష. ಇದು ನಮಗೆ ಬರಬೇಕಾದ ಸತ್ಯವಾದ ಒಂದು ಶಿಕ್ಷೆಯಾಗಿದೆ. కానీ ಆದ್ರೆ ఈయనను చూస్తూ ఉంటే, ಈತನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ರೆ, పరలోకము నుండి వచ్చిన దైవ కుమారుడు, ಈತನು ಪರಲೋಕದಿಂದ ಬಂದ ದೈವ ಕುಮಾರನು, ఇతనిలో పాపము లేదు, ಈತನಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ. మనం ఈ విధంగా సిలువ ఇవ్వడము మంచిదే, ఇది న్యాయమే. ನಾವು ಈ ರೀತಿ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಡುವುದು ಇದು ನ್ಯಾಯವಾದದ್ದು. కానీ ఇతన్ని సిలువ వేస్తూ ఉన్నారు. ಆದ್ರೆ ಈತನಿಗೆ ಶಿಲುಬೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకని ఇతన్ని సిలువ వేస్తున్నారు? ಯಾಕೆ ಈತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ? అతను గ్రహించాడండి. ಆತನು ಗ್ರಹಿಸಿದನು ಈ ವಿಷಯವನ್ನು. ఆయన ఈ లోక సంబంధి కాదు, ಆತನು ಈ ಲೋಕ ಸಂಬಂಧವನಲ್ಲ. ఆయన పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడు. ಆತನು ಪರಲೋಕದಿಂದ ಬಂದ ದೈವ ಕುಮಾರನು. అతను ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి ఆయన అధికారం ఉన్నది. ಆತನು ಪ್ರಾಣ ಕೊಡುವುದಕ್ಕಾಗಲಿಯೂ ಮತ್ತು ಪ್ರಾಣ ತೆಗೆಯುವುದಕ್ಕೆ ಈತನಿಗೆ ಅಧಿಕಾರವಿದೆ. కానీ ఆయన ప్రాణం పెడుతూ ఉన్నాడు. ಆತನು ಪ್ರಾಣವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఆయన సర్వాధికారి. ಆದ ಕಾರಣ ಆತನು ಸರ್ವಾಧಿಕಾರಿ అని ఇతను ఏమనుకుంటున్నాడంటే, ಈತನ ಎಂಬುದಾಗಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, తను తాను పశ్చాత్తాపపడి, ತನ್ನನ್ನು ತಾನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಹೋಗಿ యేసు వైపు చూస్తూ ఏమంటున్నాడంటే, ಯೇಸುವನ್ನು ನೋಡ್ತಾ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, యేసు వైపు చూస్తూ ఏమంటున్నాడంటే, ಯೇಸು ಹತ್ರ ನೋಡ್ತಾ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, యేసు వైపు చూస్తూ ఏమన్నాడంటే, ಯೇಸುವನ್ನು ನೋಡ್ತಾ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ప్రభువా, ಕರ್ತನೇ, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ನಿನ್ನ ರಾಜ್ಯ ಬಂದಾಗ, నీవు రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, ನಿನ್ನ ರಾಜ್ಯವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿಕೊಂಡು ಬರುವಾಗ నన్ను జ్ఞాపకం చేసుకునము, ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೋ ಕರ್ತನೇ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆ సిలువలో ఉన్న యొక్క దొంగ గ్రహించాడండి. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿರುವ ಕಳ್ಳನು ಆ ವಿಷಯವನ್ನು ಗ್ರಹಿಸಿದನವನು. ఈ లోక సంబంధమైన అధికారులు అందరూ కలిసి ఆయనను సిలువ వేశారు. ಈ ಲೋಕ ಸಂಬಂಧವರು ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು ಆತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದರು. అతనిలో పాపం లేదు, ಆತನಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ, అతను నీతిమంతుడు, పరిశుద్ధుడు. ಆತನು ನೀತಿವಂತನು, ಪರಿಶುದ್ಧನು. కానీ నేను గ్రహించుచూ ఉన్నాను, ಆದರೆ ನಾನು ಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ಆತನು ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచూ ఉన్నాను. ಆತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡ್ತಾ ಇದ್ದೇನೆ అని పశ్చాత్తాపపు హృదయముతో ಎಂಬುದಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪದ ಹೃದಯದಿಂದ దేవుని యొక్క రాజ్యంలోనికి అను వెళ్తూ ఉన్నాడు. ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಆತನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ಆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, లూకా సువార్త ಲೋಕ ಸುವಾರ್ತೆಯು 23వ అధ్యాయము 23ನೇ ಅಧ್ಯಾಯ 42వ వచనంలో మనం గమనించినట్లయితే, 42ನೇ ವಚನದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆయనను చూచి ಆತನನ್ನು ನೋಡಿ, యేసు, ಯೇಸು, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ನೀನು ನಿನ್ನ ರಾಜ್ಯವನ್ನು ಪಡೆದು ಬಂದಾಗ నన్ను జ్ఞాపకము చేసుకునము, ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, ಅದಕ್ಕೆ ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, వానితో ఏమంటున్నాడంటే, ಅವರೊಟ್ಟಿಗೆ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ನೀನು ಈ ಹೊತ್ತೆ ನನ್ನ ಸಂಗಡ పరదేశీయಲ್ಲಿರುవి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ನೀನು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಪರದೇಶಿಯಲ್ಲಿರುತ್ತಿ అని నిశ్చయముగా నీతో నేను చెప్పుచూ ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ಖಚಿತವಾಗಿ ನಾನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳುತ್ತಾನೆ. కాబట్టి ఇతను గ్రహించాడు, ಆದ ಕಾರಣ ಇವನಿಗಾಗಿ ಗ್ರಹಿಸಿದನು. సర్వాధికారైన దేవుడని
దైవ కుమారుడిని గ్రహించాడు కాబట్టి ಈತನು ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ದೇವಕುಮಾರನು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡು పరలోకంలో పరదేశంలో ఉన్నాడు, ಪರಲೋಕದಲ್ಲಿ ಪರದೇಶದಲ್ಲಿದ್ದನು. శిక్షలో నుంచి విడిపించబడ్డాడు, ಆತನಿಗೆ ಬರಬೇಕಾದ ಶಿಕ್ಷೆದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದನು, మరణంలో నుంచి విడిపించబడ్డాడు, ಮರಣದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದನು. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ದೇವರು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡನ್ರಿ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నువ్వు గ్రహించాలి, ಈ ದಿನದಲ್ಲಿ ನೀನು ಗ್ರಹಿಸಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే, ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ನೀನು ಹೋಗಬೇಕಾದ್ರೆ ఈ సిలువలో ఉన్న యొక్క దొంగ ఏం చేశాడంటే ಈ ಶಿಲುಬೆಯಲ್ಲಿರುವಂತಹ ಕಳ್ಳನು ಏನು ಮಾಡಿದನಂದ್ರೆ తన స్థితిని గమనించాడు, ಆತನಲ್ಲಿರುವ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ಗಮನಿಸಿದನು, అతను చేసిన పాపాన్ని గ్రహించాడు, ಆತನಲ್ಲಿರುವ ಪಾಪವನ್ನು ಗಮನಿಸಿದನು, అక్కడున్న అధికారులందరినీ గ్రహించాడు, ಅಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಗಮನಿಸಿದನು, అక్కడ జరుగుతున్న యొక్క తప్పును గ్రహించాడు, ಅಲ್ಲಿ ನಡೀತಿರುವ ತಪ್ಪನ್ನು ಗ್ರಹಿಸಿದನು. కానీ ఇతను గ్రహించి ఏమంటున్నాడంటే ಇವನು ಆ ವಿಷಯವನ್ನು ತಿಳಿದುಕೊಂಡವನಾಗಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, వీటినన్నిటిని ఆలోచించి ಇವುಗಳನ್ನೆಲ್ಲ ವಿಚಾರ ಮಾಡಿ యేసు వైపు చూస్తూ ఉన్నాడు, ಯೇಸು ಕಡೆ ಗಮನಿಸಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ సిలువలో దొంగ మాదిరిగా ಈ ಶಿಲುಬೆಯಲ್ಲಿರುವ ಕಳ್ಳನ ಹಾಗೆ నీ ఉద్యోగం నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, ನೀನು ಮಾಡ್ತಾ ಇರುವ ಕೆಲಸದಲ್ಲಿ, నీ ఇంటి పక్కన, ನಿನ್ನ ಮನೆ ಪಕ್ಕದಲ್ಲಿ, నీ కుటుంబ వ్యవస్థను, ನಿನ್ನ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು అన్నిటిని గమనించి ಎಲ್ಲವನ್ನು ಗಮನಿಸಿದವನಾಗಿ యేసు వైపు చూడాలి. నువ్వు ನೀನು ಯೇಸುವಿನ ಹತ್ರ ಗಮನವಿಟ್ಟು ನೋಡಬೇಕಾಗಿದೆ. ఆయన సర్వాధికారాన్ని నువ్వు గ్రహించాలి, ಸರ್ವ ಅಧಿಕಾರಿ ಎಂಬುದಾಗಿ ನೀನು ಗ್ರಹಿಸಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉంటున్న నీవు, ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ನೀನು అన్నిటిని గమనించాలి, ಎಲ್ಲವನ್ನು ಗಮನ ಕೊಟ್ಟು ನೋಡಬೇಕಾಗಿದೆ. చివరికి ಕೊನೆಯದಾಗಿ పగలంతా నువ్వు పని చేసుకోవాలి, ಹಗಲೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾಗಿದೆ. పగలంతా నువ్వు లోకంలో తిరుగుతూ ఉంటావు, ಲೋಕದಲ್ಲಿ ನೀ ಹಗಲೆಲ್ಲ ತಿರುಗ್ತಾ ಇರ್ತಿ. రాత్రి వచ్చేసరికి ರಾತ್ರಿ ಬರುವಾಗ యేసయ్య వైపు నువ్వు చూడాలి, ಯೇಸುವಿನ ಹತ್ರ ನೀನು ನೋಡಬೇಕಾಗಿದೆ. సర్వాధికారి అయిన యేసు వైపు నువ్వు చూడాలి, ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ಯೇಸುವನ್ನು ನೋಡಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ನಾವು ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఉదయాన్నే లేచి ఆయన కృపను పొందుకోవాలి, ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಆತನ ಕೃಪೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. పగలంతా నీ పనులు చూసుకోవాలి, ಹಗಲಿನ ಹೊತ್ತಿನಲ್ಲಿ ನಿನ್ನ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು ನೀನು ನೋಡಬೇಕಾಗಿದೆ. చివరికి రాత్రి నిద్రపోయే ముందు, ಕೊನೆಯದಾಗಿ ರಾತ್ರಿ ನಿದ್ದೆ ಮಾಡುವ ಸಮಯದಲ್ಲಿ ఆ యేసు వైపు, ఆ సిలువ వైపు నువ్వు చూడాలండి. ಯೇಸುವಿನ ಹತ್ರ, ಆ ಶಿಲುಬೆಯ ಹತ್ರ ನೀನು ನೋಡಬೇಕಾಗಿದೆ. అప్పుడు ఏమనాలంటే, ಅವಾಗ ನೀನ್ ಏನ್ ಮಾಡಬೇಕು? ప్రభువా, ಕರ್ತನೇ, యేసు, ಯೇಸುವೇ, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀನು ಪಡೆದು ಬರುವಾಗ నన్ను జ్ఞాపకము చేసుకున్నాము, ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೋ ತಂದೆ అని ప్రార్థన చేస్తున్నావా? ಎಂಬುದಾಗಿ ನೀನು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ? రాత్రి పండుకునేటప్పుడు, ರಾತ್ರಿ ಮಲಗುವಾಗ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ನೀನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದೀಯಾ? యేసు వైపు చూస్తున్నావా? ಯೇಸು ಕಡೆ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ఆయన సర్వాధికారి అయిన దేవుడను గ్రహించగలుగుతున్నావా? ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಗ್ರಹಿಕೆ ನಿನ್ನಲ್ಲಿ ಇದೆಯಾ? నీ పరిస్థితిని నువ్వు గమనిస్తున్నావా? ನಿನ್ನ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ನೀನು ಗಮನಿಸ್ತಾ ಇದೀಯಾ? గమనించాలి, ನೀನು ಗಮನ ಕೊಡಬೇಕು. అలా గమనించినప్పుడే ಆ ರೀತಿ ಗಮನ ಕೊಟ್ಟಾಗ నువ్వు ఒప్పుకుంటావు అన్నమాట. ನೀನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಿ. ప్రభా, ఈ దినాన ఎక్కడెక్కడే నేను పొరపాటు చేశాను, నా పరిస్థితి ఏంటి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ಕರ್ತನೇ, ಈ ದಿನದಲ್ಲಿ ನಾನು ಎಲ್ಲೆಲ್ಲಿ ಯಾವ ಸ್ಥಿತಿಗತಿಗಳಲ್ಲಿ ನಾನು ಪಾಪ ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండబోతూ ఉన్నావు. ಈ ಹೊತ್ತೆ ನನ್ನ ಸಂಗಡ ನೀನು ಪರದೇಶಿಯಲ್ಲಿ ಇರಲಿಕ್ಕಿದ್ದಿ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನೀವು ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ. నువ్వు గమనించినట్లయితే, ನೀನು ಗಮನಿಸುವುದಾದ್ರೆ శిక్షలో నుంచి విడిపించబడతావు. ಶಿಕ್ಷದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದುತ್ತಿ. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే, ಆತನ ಅಧಿಕಾರಿಗೆ ವಿಧೇಯನಾದ್ರೆ తప్పించబడడం మాత్రమే కాకుండా, ನೀನು ತಪ್ಪಿಸಿಪಡುವುದು ಮಾತ್ರವಲ್ಲ, పాపాన్ని ఒప్పుకుంటే ಪಾಪವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ನಿತ್ಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి.
ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ಒಳಪಡಬೇಕಾಗಿದೆ. ఆయన అధికారానికి ఒప్పుకుంటే ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಡುವುದಾದ್ರೆ నీకు స్వస్థత కలుగుతుంది. ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ సహవాసంలో నువ్వు బలపరచబడతావు. ಸಹವಾಸದಲ್ಲಿ ನೀನು ಬಲ ತುಂಬುವನಾಗಿರುತ್ತೆ. నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಡುವುದಾದ್ರೆ నిత్య రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ನಿತ್ಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೆ. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ಒಬ್ಬ ಯವನಸ್ಥನು ಯೇಸುವಿನ ಹತ್ರ ಬಂದು, అయ్యా ಅಯ್ಯ నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ನನಗೆ ನಿತ್ಯ ಜೀವ ಬೇಕಾದ್ರೆ ನಾನೇನ್ ಮಾಡಬೇಕು? సత్పురుషుడా, సత్పురుషನೇ, మంచి దేవుడా ಒಳ್ಳೆ ದೇವರೇ అని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మోకరించి ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬಂದು ಮೊಣಕಾಲೂರಿ ఆ యవనస్తుడు ఏమంటున్నాడంటే, ಆ ಯವನಸ್ಥನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಬೇಕಾದ್ರೆ ನಾನೇನ್ ಮಾಡ್ಬೇಕು? యేసు ప్రభు ఏమంటున్నారంటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರಂದ್ರೆ, తల్లిదండ్రులను సన్మానించాలి, ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಸನ್ಮಾನಿಸಬೇಕು, దొంగతనం చేయకూడదు, ಕಳ್ಳತನ ಮಾಡಬಾರದು, వ్యభిచారం చేయకూడదు, ವ್ಯಭಿಚಾರ ಮಾಡಬಾರದು, ఇంకా రకరకాల పనులన్నీ చేయాలి ಈ ವಿಧವಾದ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ನೀನು ಮಾಡಬೇಕು అని చెప్తూ ఉంటే ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ఈ యవనస్తుడు ఏమంటున్నాడంటే, ಈ ಯವನಸ್ಥನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయ్యా నాకు అన్ని తెలుసు, ಅಯ್ಯ ನನಗೆಲ್ಲ ಗೊತ್ತು, నాకు అన్ని తెలుసు, ನನಗೆಲ್ಲ ಗೊತ್ತು, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను, ನಾನು ಚಿಕ್ಕ ಪ್ರಾಯದಿಂದ ಇಂಥ ಕಾರ್ಯವನ್ನೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, నాకు తెలియంటూ ఏమీ లేదు, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ಯಾವ ಕಾರ್ಯವೂ ನನಗೆ ಇಲ್ಲ, నాకు సమస్తమును తెలుసు. ಈ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ನನಗೆ ಗೊತ್ತಿದೆ. యేసు ప్రభుకే ప్రసంగం చేస్తున్నాడు. ಅವನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಉಪದೇಶ ಮಾಡ್ತಾ నాకు అన్ని తెలుసు అంటున్నాడు. ನನಗೆಲ್ಲ ಗೊತ್ತು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ನಿನಗೆ ಒಂದು ಕಡಿಮೆಯಾಗಿದೆ, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ನಿನಗೊಂದು ಕಡಿಮೆಯಾಗಿದೆ, నీ ఆస్తినంతా అమ్మేసేయి, ನಿನ್ನ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಮಾರಿಬಿಡು, నన్ను వెంబడించు అంటున్నాడు. ನನ್ನ ಹಿಂಬಾಲಿಸು, ఈ ఈ ఈ పని మాత్రం నేను చేయను అంటున్నాడు. ಈ ಕೆಲಸ ಮಾತ್ರ ನನಗೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಲ್ಲ. ముఖము చిన్నబుచ్చుకొని, ಆತನ ಮುಖವು ಸಣ್ಣ ಮಾಡಿಕೊಂಡು, ముఖం ఇంత లావు చేసుకొని, ಅವನು ದಪ್ಪವಾದ ಮುಖ ಮಾಡಿಕೊಂಡು, దేవుని మీద కోపపడి, ದೇವರ ಮೇಲೆ ಸಿಟ್ಟಾಗಿ, నా ఆస్తి అంత ఇవ్వాలా, ನನ್ನ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಕೊಡಬೇಕಾ, నేనేమైనా తిక్కలోన్నా, ನಾನೇನಾದ್ರೂ ಹುಚ್ಚನಾ, నేనేమైనా అమాయకున్నా ನಾನೇನಾದ್ರೂ ಅಮಾಯಕ ಉಳ್ಳವನ అని ప్రభుతో అంటున్నాడు. ಎಂಬುದಾಗಿ ಕರ್ತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా నీ ఆస్తిని అంతటిని అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్తూ ఉన్నాడు. ನಿನ್ನ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಬಡವರಿಗೆ ಮಾರಿಬಿಟ್ಟು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ ఈ విషయాన్ని అతను ఎలా అర్థం చేసుకున్నాడంటే, ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ಆತನು ಯಾವ ರೀತಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡನಂದ್ರೆ, దేవుని అధికారానికి అతను ఒప్పుకోలేదు, ದೇವರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಅವನು ಒಪ್ಪಲಿಲ್ಲ, దేవుని యొక్క రాజ్యమును గురించిన అవగాహన లేదు, ದೇವರ ರಾಜ್ಯ ವಿಷಯದಲ್ಲಿ ಅವನಿಗೆ ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲ. కాబట్టి అతను వెళ్ళిపోయాడు. ಆದ ಕಾರಣ ಹಿಂತಿರುಗಿ ಓಡಿ ಹೋದನು. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಮಾತಾಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ధనవంతుడు దేవుని యొక్క రాజ్యానికి చేరలేడు, ಶ್ರೀಮಂತನು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದು ಬಹಳ ಕಷ್ಟ. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ಯಾರು ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರುತ್ತಾರೋ వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి అర్హులు. ಅವರು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಯೋಗ್ಯವುಳ್ಳವರು. ఎవరైతే ఆయన అధికారానికి ఒప్పుకొని, ಯಾರು ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಪ್ಪಿಕೊಂಡು, ఎవరైతే తను తాను సమర్పించుకుంటారో, ಯಾರು ತಮ್ಮನ್ನು ತಾವು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೋ, తన యొక్క సమస్తాన్ని దేవునికి అప్పచెప్తారో, ತಮ್ಮ ಸಮಸ್ತವನ್ನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾರೋ, వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు. ಅಂತವರೆಲ್ಲರನ್ನು ದೇವರು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ. ప్రైజ్ ద లార్డ్, ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್, హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్న వాటినైనా మనం ప్రేమించకూడదు. ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತವುಗಳಾಗಲಿ ಲೋಕದ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನಾಗಲಿ ನಾವು ಪ್ರೀತಿಸಬಾರದು. యేసు ప్రభు శిష్యుడు ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಷ್ಯರು ಒಬ್ಬರು ಈ ರೀತಿಯಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పేతురు అడుగుతూ ఉన్నాడు, ಪೇತ್ರನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయ్యా ಅಯ್ಯ మేము సమస్తాన్ని వదిలిపెట్టాం కదా, ನಾನು ಸಮಸ್ತವನ್ನು ನಾವು ಎಲ್ಲವನ್ನೂ ಬಿಟ್ಟು ಬಂದೇವಲ್ಲ, మాకేమి ఒరుగుతుంది, మాకేం లాభం అని అడుగుతూ ఉన్నాడు. ನಮಗೇನು ಲಾಭ, ನಮಗೇನು ಸಿಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, వాక్యంలో మనం గమనించినట్లయితే, ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, రాబో లోకమందు ಬರುವಂತ ಲೋಕದಲ್ಲಿ నిత్య జీవమును ನಿತ್ಯ ಜೀವವನ್ನು పొందునని ప్రభు అతనితో చెప్తూ ఉన్నాడు. ನೀವು ನಿತ್ಯ ಜೀವನ ಹೊಂದುತ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ ಆತನೊಟ್ಟಿಗೆ ದೇವರು ಹೇಳುತ್ತಾನೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని కొరకు ದೇವರಿಗಾಗಿ అక్క చెల్లెలను వదిలిపెట్టి, ನೀವು ತಂಗಿಯರನ್ನು ಬಿಟ್ಟು అన్నదమ్ములను వదిలిపెట్టేసి, ಅಣ್ಣ ತಮ್ಮಂದರನ್ನು ಬಿಟ್ಟು ఆస్తి పాస్తిని అంతటిని వదిలేసి, ಎಲ್ಲ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿಯನ್ನು ಬಿಟ್ಟು
నీ బ్యాంక్ అకౌంట్లో ఏమీ లేకుండా ఉన్నట్లయితే, ನಿನ್ನ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ನಲ್ಲಿ ಏನು ಇಲ್ಲದೆ ಇರುವುದಾದ್ರೆ, నువ్వు నన్ను వెంబడించినట్లయితే, ನೀನು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವುದಾದ್ರೆ, హల్లెలూయా 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 హల్లెలూయా. అంటే మీ కొరకు కాదు చెప్పేది, ನಾನು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಇಲ್ರಿ, శిష్యుల గురించి చెప్తూ ఉన్నాడు. ಶಿಷ್ಯರ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. రాబో లోకమందు ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ నిత్య జీవమును నువ్వు పొందుదువు. ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಹೊಂದುತ್ತಿ ఆయనను మనం వెంబడించినట్లయితే, ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವುದಾದ್ರೆ, ఇది సేవకుల విషయము. ಇದು ಸೇವಕರ ವಿಷಯದಲ್ಲಿ, విశ్వాసుల విషయంలో మనం గమనించినట్లయితే, ವಿಶ್ವಾಸರ ವಿಷಯದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, మనం యేసు క్రీస్తును వెంబడించాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಬೇಕಾಗಿದೆ. ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ಆತನ ನಿತ್ಯ ಜೀವನ ಹೊಂದಬೇಕಾಗಿದೆ. యేసు క్రీస్తు విశ్వాసులు ఏమంటున్నారంటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಶ್ವಾಸಿಗಳೊಟ್ಟಿಗೆ ಏನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక, ನಿನ್ನ ಸ್ವಬುದ್ಧಿಯನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡ. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಪಡುವುದಾದ್ರೆ, ఆయనను వెంబడిస్తే, ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವುದಾದ್ರೆ, రాబోవు లోకము ఒక ప్రపంచం ఉన్నది. ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಒಂದು ಪ್ರಪಂಚವಿದೆ. అది దేవుని ప్రపంచము, ಅದು ಕರ್ತನ ಪ್ರಪಂಚವಾಗಿದೆ. అది పరిశుద్ధుల ప్రపంచము. ಅದು ಪರಿಶುದ್ಧರ ಪ್ರಪಂಚವಾಗಿದೆ. ఆ ప్రపంచంలో ಆ ಒಂದು ಪ್ರಪಂಚದಲ್ಲಿ నిత్యము జీవిస్తావు. ನೀನು ಸದಾ ಕಾಲ ಜೀವನ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಿ. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? ನಿತ್ಯ ಜೀವ ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥವೇನಾಗಿದೆ? దీర్ఘ ఆయుష్ కలిగి జీవిస్తావు. ನಿನಗೆ ದೀರ್ಘಾಯುಷ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. ప్రైజ్ ది లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? కొంతమందికి అర్థమే కాలేదన్నమాట. ಸ್ವಲ್ಪ ಜನಕ್ಕೆ ಅರ್ಥವೇ ಆಗಲಿಲ್ರಿ. అర్థం కాని వాళ్ళు చెప్పండి హల్లెలూయా చెప్పండి. అబ్బో, అర్థం కాని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ಯಾರಿಗೆ ಅರ್ಥವಾಗಿಲ್ಲೋ ಅವ್ರು ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. ఎవరికైతే అర్థమైందో వాళ్ళకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. హల్లెలూయా. బాగా జ్ఞానం కలిగి ఉన్నారు, ಬಹಳ ಜ್ಞಾನ ಉಳ್ಳವರಾಗಿದ್ದೀರಿ, వివేకం కలిగి ఉన్నారు. ಬಹಳ ವಿವೇಕ ಉಳ್ಳವರಾಗಿದ್ದೀರಿ. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ. రాబో లోకం అంటూ ఒకటి ఉంది. ಒಂದು ದಿನ ಬರುವಂತ ಒಂದು ಲೋಕವಿದೆ. దాని కొరకు మనం సిద్ధపడాలి. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಸಿದ್ಧರಾಗಬೇಕಾಗಿದೆ. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಹೊಂದಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 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 ఆ రాబో దినాలలో ఆ ప్రపంచంలో ಆ ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು సర్వాధికారి అయి ఉంటాడు అన్నమాట. ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾಗಿರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దేవుడు మనకు కూడా, ದೇವರು ನಮಗಳಿಗೆ ಕೂಡ చిన్న చిన్న అధికారాలన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಅಧಿಕಾರವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నువ్వు ఏలుబడి చేయబోతూ ఉన్నావు. ನೀನು ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಿ. నువ్వు రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నావు. ರಾಜ್ಯ ಪರಿಪಾಲನೆ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಿ. దేవుని యొక్క రాజ్యంలో, ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ఒక రాణిగాను రాజుగాను నువ్వు ఉండబోతూ ఉన్నావు. ಒಬ್ಬ ರಾಜನಾಗಿ ರಾಣಿಯಾಗಿ ನೀನು ಇರ್ಲಿಕ್ಕಿದೆ. ఆ రాజుగాను రాణిగాను ఉండాలంటే, ಆ ರಾಜನಾಗಿ ರಾಣಿಯಾಗಿ ನೀನು ಇರಬೇಕಾದ್ರೆ ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ಒಳಪಡಬೇಕಾಗಿದೆ. ప్రైజ్ ది లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. చెప్పాలి హల్లెలూయా. 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 ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ಒಳಪಡುವುದಾದ್ರೆ, ఆ యొక్క సాతాను రాజ్యంలో నువ్వు విడిపించబడి ಸೈತಾನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿ దేవుని యొక్క వెలుగు రాజ్యంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. ದೇವರ ಬೆಳಕಿನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀನು ಪ್ರವೇಶ ಮಾಡ್ಲಿಕ್ಕಿದೆ. దైవ కుమారుని గుర్తుపెట్టాలి. ದೈವ ಕುಮಾರನನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఆయనను గుర్తించాలి. ಆತನನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఆయనను ఆరాధించాలి. ಆತನನ್ನು ಆರಾಧಿಸಬೇಕಾಗಿದೆ. యేసు క్రీస్తుకు నువ్వు ప్రార్థన చేయాలి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಲ್ಲಿ ನೀನು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಾಗಿದೆ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸನ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఆయన నామములో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ಆತನ ನಾಮದಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. బలమైన ఆహారాన్ని నువ్వు భుజించాలి. ಬಲವಾದ ಆಹಾರವನ್ನು ನೀನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఆయనను వెంబడించాలి. ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಬೇಕಾಗಿದೆ. ఆయన ఉన్నతమైన రాజ్యానికి నువ్వు సిద్ధపడాలి. ಆತನ ಉನ್ನತವಾದ ರಾಜ್ಯವನ್ನು ನೀನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఈ లోక రాజ్యములన్నీ సాతాను రాజ్యములు. ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ರಾಜ್ಯವು ಸೈತಾನ ರಾಜ್ಯವಾಗಿದೆ. క్రీస్తు రాజ్యం మహిమ కలిగిన రాజ్యం. ಕ್ರಿಸ್ತನ ರಾಜ್ಯ ಅದು ಮಹಿಮೆಯಿಂದ ತುಂಬಿದ ರಾಜ್ಯವಾಗಿದೆ. అది రాబోతూ ఉన్నది. ಈಗೋ ಅದು ಅತಿ ಬೇಗನೆ ಬರುವಂತದಾಗಿದೆ. యేసు క్రీస్తు రాకడ రాబోతూ ఉన్నది. ಕರ್ತನ ಬರುವಿಕೆ ಅತಿ ಸಮೀಪವಾಗಿದೆ. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ಈಗೋ ಆತನು ಮೇಘಗಳಾಗಿ ಇಳಿದು ಬೇಗ ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. రకరకాల పరిస్థితులు, యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైన పరిస్థితి లోకంలో మనం గమనిస్తూ ఉన్నాము. ಈಗಾಗಲೇ ಅನೇಕ ಯುದ್ಧಗಳು ಭೂಕಂಪಗಳು ನಡೀತಾ ಇವೆ. యేసు
రాకడ సమీపముగా ఉన్నది. ಕರ್ತನ ಬರುವಿಕೆ ಅತಿ ಬೇಗನೆ ಇದೆ. దేవుని యొక్క రాజ్యం అతి సమీపముగా ఉన్నది. ಕರ್ತನ ರಾಜ್ಯ ಅತಿ ಬೇಗನೆ ಉಂಟಾಗಲಿಕ್ಕಿದೆ. కాబట్టి నువ్వు గ్రహించాలి. ಈಗೋ ಈಗಾಗಲೇ ನೀನು ఆ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. దినాన సిలువ దొంగ గ్రహించాడు. ಆತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಗ್ರಹಿಸಿಕೊಂಡನು. సౌలు గ్రహించాడు. ಸೌಲನು ಅದನ್ನು ತಿಳಿದುಕೊಂಡನು. శతాధిపతి గ్రహించాడు. ಶತಾಧಿಪತಿ ಅದನ್ನು ತಿಳಿದುಕೊಂಡನು. యవనస్తుడు గ్రహించలేదు. ಯೌವನಸ್ಥನು ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ముఖాన్ని చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ಆತನು ಮುಖ ಸಪ್ಪಗೆ ಮಾಡಿಕೊಂಡು ಹೊರಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి దినాన దేవుని వైపు నువ్వు చూడు. ಈಗೋ ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೋ. దేవుని వైపు నువ్వు చూడు. ಕರ್ತನನ್ನು ನೋಡು. ఆయనను వెంబడించు. ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸು. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಂದ ತುಂಬಿಕೋ. దేవుని యొక్క రాజ్యము సమీపించుచు ఉన్నది. ಕರ್ತನ ರಾಜ್ಯ ಅತಿ ಬೇಗನೆ ಬರಲಿಕ್ಕಿದೆ. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ನೀನು ಇದನ್ನು ಬುದ್ಧಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು బుద్ధి కలిగిన కనకల వలె ವಿವೇಕವುಳ್ಳ ಕನ್ನಿಕರ ಹಾಗೆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సిద్ధపడాలి. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸಿದ್ಧತೆ ಉಳ್ಳವನಾಗಿರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 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 అందరూ మోకరించి కళ్ళు మూసినట్లయితే ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲು ಉರಿದವರಾಗಿ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ